హాయ్ అండి, వచ్చేసాను. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు వెజిటబుల్ సమోసా. మరి దీన్ని పెర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకుందాం. అందులో 1 టీ స్పూన్ వాముని వేసుకుందాం. అలాగే రుచికి తగినట్లు ఉప్పుని కూడా తీసుకోండి. అంతా ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు వేడి చేసిన నూనెని 1 పావు కప్పు పోసుకుని పిండి అంతటికి పట్టేలా కలుపుకోవాలి. దీనివల్ల సమోసా ఔటర్ లేయర్ అనేది చక్కగా క్రిస్పీగా వస్తుంది. పిడికిలతో పిండిని ఇలా గట్టిగా అంటే షేప్ అనేది ఇలా కొంచెమైనా నిలబడాలి. ఇలా ఉంటే పోసిన ఆయిల్ అనేది పిండికి సరిపోయిందని అర్థం. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఎప్పుడు సాఫ్ట్గా తక్కువ ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కనుంచుదాం. వేరొక పాన్లోకి 6 టీ స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా ముక్కలు చేసిన 4 పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పుని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 అర టీ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తరువాత పావు కప్పు ఉడికించిన పచ్చి బఠానీని వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ధనియాల పొడి అర టీ స్పూన్, గరం మసాలా అర టీ స్పూన్, చాట్ మసాలా అర టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, కారం అర టీ స్పూన్, రుచికి తగినంత ఉప్పు వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించి మ్యాష్ చేసుకున్న 4 బంగాళదుంపల్ని వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. చివరగా 1 పావు కప్పు కొత్తిమీరని వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు మన ఆలివ్ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం పక్కనుంచిన పిండిని ఇలా చపాతీ బాల్స్ కింద కొంచెం పెద్దవిగా చేసుకోవాలి. పిండిలో ఇలా ముంచి చపాతీలాగా రౌండ్గా కాకుండా కొంచెం పొడవుగా కోలగా ఒత్తుకోవాలి. ఇప్పుడు నైఫ్తో మధ్యకు కట్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా ఈ మాత్రం మందంగా ఉండాలి. ఎడ్జెస్కి కొంచెం వాటర్ని అప్లై చేసి ఇలా మడత పెట్టి ఎడ్జెస్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇందులో మన ఆలు స్టఫింగ్ని 3 వంతుల వరకు పెట్టి ఆపేయండి. పైన ఓపెనింగ్ని కూడా ఇలా జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి. ఎడ్జెస్ని సరిగా క్లోజ్ చేయకపోతే ఆయిల్లో వేసినప్పుడు స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది. అలాగే అన్ని సమోసాల్ని స్టఫింగ్ పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన ఆయిల్లో ఈ సమోసాని వేసి ఫ్రై చేసుకుందాం. మీడియం హీట్లోనే సమోసా ఔటర్ లేయర్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, మన టేస్టీ ఆలు సమోసా అనేది రెడీ. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని, సజెషన్స్ని కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.